హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలి. ఆయిల్ పోసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఒకసారి కలిగి పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోయినాయి, సగం పైన వేగిపోయినాక పుదీనా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకోవాలి. పసుపు ఎందుకు వేస్తామంటే మన ఆకుల మీద ఏదైనా పొల్యూషన్ ఉంటే పోతుందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. చక్కగా వేగిపోతుంది, మూత పెట్టేసుకోవాలి. సరిపోయిందండి, వేగిపోయింది. పక్కన వేరే ప్లేట్లో తీసి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని టమాటాలు వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే కలిపి పెట్టే చక్క తొందరగా మగ్గిపోద్దండి. మగ్గిపోయింది. మిక్సీలో కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు, జీరా, టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి, కొబ్బరి వేసుకోవాలండి. 3 కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మిక్సీ వేసి పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ పోసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొబ్బరి సూపర్ టేస్ట్ ఉంటుందండి. తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేగనివ్వాలండి. పప్పులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. శనగపప్పు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. పుదీనా పచ్చడి చాలా మంచిదండి. మనం వర్షాల టైంలో పుదీనా పచ్చడి చేసుకొని తింటే మన బాడీలో శీతలం ఏమీ ఉండదండి. కొత్తిమీర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. శీతలాన్ని పోగొడుతుందండి పుదీనా, చాలా మంచిదండి. పచ్చట్లో వేసేసుకోవాలండి పోపుని. నేను పప్పులు ఎక్కువ వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నవ్వుతూ ఉంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. రెడీ అయిపోయిందండి పుదీనా పచ్చడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.